Welcome, we love India. జాన్ ఇచ్చేసేలా ఉన్నారు ఈజిప్షియన్స్. It was really magnificent. ఈజిప్ట్ ట్రిప్లో 7వ రోజు ఇప్పుడే ఈజిప్ట్ లుక్సోర్లో అద్భుతమైన హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ ఫినిష్ చేసేసి ఆ వీడియో మీరు పాటికి చూసేసి ఉంటారు. సో ఇప్పుడేమో ఇదిగో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. మేము ఏదైతే హోటల్ తీసుకున్నామో అక్కడ మనకి బ్రేక్ఫాస్ట్ పెడతారనమాట. అంటే ఫ్రీ కాదు, డబ్బులు పే చేయాలి. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేసి మనం ఈరోజు లుక్సోర్లో చూడాల్సినవి అన్నీ చూసేద్దాం ఈరోజు. సో వీడియో ఒకవేళ లెంగ్త్ ఎక్కువ ఫుల్గా చూడండి, చాలా బాగుంటుంది. లైక్ కొట్టి వీడియోని కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సో బయలుదేరదాం రండి. మీరు ఈజిప్ట్ రాజధాని కైరోలో ఉన్నంతసేపు మీకు ఊబర్లు బోట్లు పనిచేస్తాయి, కానీ మీరు కైరో దాటి అస్వాను లుక్సోర్ వచ్చారంటే మీకు ఇలాంటి క్యాబ్ సర్వీసెస్ ఏముండవు. మనం విడిగా ట్యాక్సీ మాట్లాడేసుకోవాలన్నమాట. మేము పొద్దున్న 10 నుంచి మమ్మల్ని సాయంత్రం 3 వరకు తిప్పండి అని చెప్పేసి ఆ టైప్లో మనం ట్యాక్సీ సర్వీస్ మాట్లాడేసుకోవాలి. సో ఇదిగో మనం ఇవాళ వీఆర్ ట్రావెలింగ్ విత్ అహ్మద్. Welcome, we love India. We love India. Nice to meet you. Nice to meet you too. Egypt is very kind, kind people. Thank you so much. We love India. సూపర్. అసలు లైక్ ఇండియన్స్ అంటే అసలు జాన్ ఇచ్చేసేలా ఉన్నారు ఈజిప్షియన్స్. రియల్లీ క్రేజీ. ఈ రోజు మనం చూస్తున్న ఫస్ట్ ప్లేస్ అనమాట ఇది, కొలోజీ ఆఫ్ మెమోన్. ఇది ఒకప్పుడు చాలా పెద్ద టెంపుల్. ఒక పెద్ద భూకంపం వచ్చి మొత్తం అంతా టెంపుల్ అంతా కూలిపోయింది, కానీ ఈ 2 విగ్రహాలు మాత్రం అలాగే ఉండిపోయినాయి. సో చూడండి, ఇవి చాలా ఒక్కొక్కటి ఏకంగా 800 టన్నులు బరువు అంట. ఏదో మీకు వీడియోలో చూడడానికి చిన్నగా కనిపించవచ్చు, చాలా బాగుంది. ఆ రాతి చెక్కుబడి ఆకారం చాలా బాగుంది. పూర్వం రోజుల్లో ఏంటంటే పొద్దున్నంతా ఈ బండరాళ్ళ మీద ఎండపడి సాయంత్రానికి ఏంటంటే ఆ రాళ్ళు ఇలా బద్దలవుతున్న సౌండ్ వచ్చి ఒక విచిత్రమైన సౌండ్ వచ్చేదంట. జనాలు ఆ సౌండ్లు చూసి ఏదో భయపడేవారు అనమాట. కానీ పాపం ఆ రోజుల్లో జనాలకి తెలియదు కదా, రాజే మళ్ళీ బతికొచ్చేసాడని చెప్పి ఫీల్ అయ్యేవారంట. కానీ టెక్నాలజీ కొంచెం అడ్వాన్స్ అయిన తర్వాత సైంటిస్టులు కనిపెట్టారనమాట. ఇది ఏంటంటే సంకోచం వికోచం అంటారు కదా, కాంట్రాక్షన్ ఎక్స్పాన్షన్ వల్ల ఈ సౌండ్లు అవుతున్నాయి తప్ప ఇంకేమీ కాదని చెప్పి తేల్చి చెప్పారు. కానీ ఇన్ని వేల సంవత్సరాలైనా అవి అంత దృఢంగా ఉండడం చాలా బాగుంది. ఎర్త్క్వేక్ వచ్చినా అలా ఉన్నాయంటే, మిగిలిన టెంపుల్ అంతా కూలిపోయింది కానీ ఇవి మాత్రం అలా ఉన్నాయి. అది చూడండి. ఏంటంటే ఇక్కడికి ఎంట్రన్స్ టికెట్ మాత్రం ఫ్రీ. రోడ్డు పక్కన ఆగి ఇక్కడికి వచ్చి ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతున్నారు అనమాట. మనం కూడా వెళ్ళిపోతాం. నాకు ఇక్కడ నచ్చలేదు. ఇక్కడ కూర్చునే ఉంటున్నారు, లేచి నిలబడలేదు. ఇప్పుడు మనం వ్యాలీ ఆఫ్ ద కింగ్స్కి వెళ్తున్నాం. సో మనకి ఇక్కడ ఎడం పక్కన ఉన్నవన్నీ కూడా ఒకప్పటి చరిత్రలో సమాధులు అనమాట. టూమ్స్ ఆఫ్ ది నోబుల్స్ అంటారు వీటిని. మనం వ్యాలీ ఆఫ్ ద కింగ్స్కి సగం దూరం వచ్చేసాం ఆల్రెడీ. ఈజిప్ట్ హిస్టరీ గురించి తెలుసుకునేటప్పుడు ఫరాఓస్ అనే పదం మనకి ఫ్రీక్వెంట్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఈజిప్ట్ వస్తే ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది ఆ వర్డ్. ఫారోస్ అని కూడా అంటారు. ఏంటంటే కింగ్కే ఇంకొక వర్డ్ అనమాట అది. నిన్న వీడియోలో మనం చూసుకుంటే నెఫర్తరి, అలాగే ఇంకొక అతను ఆ కింగ్ పేరెంట్ రోజా రామ్సెస్ టెంపుల్, అలాగే నెఫర్తరి టెంపుల్, అవన్నీ నిన్న వీడియోలో చూసాం. ఇవేళ టూమ్స్ని చూడబోతున్నాం అనమాట. వ్యాలీ ఆఫ్ ద కింగ్స్. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ చాలా పాపులర్ అనమాట లుక్సోర్లో. టికెట్ కౌంటర్ల దగ్గర మాత్రం జనాలు చూడండి, అసలు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు టూరిస్టులు. అండ్ టికెట్లు తీసుకోవడానికి మాత్రం చాలా టైం పట్టేస్తుంది. వ్యాలీ ఆఫ్ ద కింగ్స్ ఇస్ టూ బిగ్. చూడండి, ఈ సైట్ అసలు చాలా చాలా పెద్దది ఉంది. సో ఏంటంటే మనకున్న తక్కువ టైంలో అన్నీ చూడాలంటే డెఫినెట్గా ఇదిగోండి ఇలాంటి ఎలక్ట్రికల్ కారు తీసుకోవాలన్నమాట. ఇది ఒక్కొక్కరికి 20 పౌండ్స్ ఛార్జ్ చేస్తారు, ఈజిప్ట్ పౌండ్స్. ఇదిగోండి, మనం ఇలాంటివి తీసుకుని వెళ్ళకపోతే మాత్రం ఇదంతా తిరగడం కష్టం అనమాట. ఓ రోజంతా తిరిగిన అవ్వదు ఇది. అసలు ఈజిప్ట్ అండి టూరిస్టులు లేకపోతే బతకలేదు ఈ దేశం. యాజ్ అన్ ఇండియన్గా మనమే ఈ సమాధులు చూడడానికి 3000 పౌండ్లు ఈజిప్ట్ పౌండ్లు టికెట్ కట్టుకుని వచ్చాం. ఆ చైనా వాళ్ళు అయితే స్వామి అసలు బస్సులు వేసుకుని వస్తున్నారు. టికెట్ కౌంటర్ దగ్గర మొత్తం వాళ్ళే. మీరు కనుక వస్తే ఆన్లైన్లో తీసుకోండి. ఇక్కడ చూస్తే ఇదిగోండి నిజంగా వ్యాలీ ఆఫ్ ద కింగ్స్ అన్నందుకు మొత్తం ఎత్తైన కొండలు, ఒక గ్రేష్ కలర్లో కొండలు. అండ్ ఆ మధ్యలో చూస్తే ఇలా లోపలికి సమాధులు కట్టుకున్నారనమాట. చూడండి అసలు ఎంతమంది జనాలు ఉన్నారు. ఇవన్నీ సమాధులు అనమాట.
అంటే రాజులు అనేవాళ్ళు అంతంత గొప్పవాళ్ళు కాబట్టి ఎంత పెద్ద పెద్ద సమాధులు కట్టుకున్నారు. సో తర్వాత చరిత్రలో ఏం జరిగిందంటే ఈ రాజులు చచ్చిపోయాక వాళ్ళని సమాధుల్లో పెట్టేటప్పుడు వాళ్ళ వాల్యుబుల్ వస్తువులు ఉంటాయి కదా, వజ్రాలు, వైడూర్యాలు, వాళ్ళకి నచ్చిన వస్తువులు అన్నీ కూడా ఈ టూమ్స్లో భద్రపరిచేవారు అనమాట. చైనాలో సెలవులు అనుకుంటాండి బాబు, జనాలు తెగొచ్చి పడిపోతున్నారు అసలు. ఇదే అనమాట రామ్సే రాజు గారి టూమ్. సో తర్వాత రోజుల్లో దొంగలకు తెలిసిందనమాట ఇందులో నిధి నిక్షేపాలు ఉన్నాయని చెప్పి తవ్వుకుని వెళ్ళడం మొదలెట్టారు. సో అలా తవ్వుకుని వెళ్ళిపోగా మిగిలిన వాల్యుబుల్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని ఇప్పుడు మ్యూజియంలో భద్రపరిచారనమాట. అదే మనం ఫస్ట్ రోజు ఎన్ఎంఈసి మ్యూజియం కూడా వెళ్ళాం కదా కైరోలో, సో అలాంటి మ్యూజియంలో భద్రంగా ఉంచారు. ఎవడైనా సినిమా చూడడానికి టికెట్ కొంటాడు, నేనేమో సమాధి చూడడానికి టికెట్ కొన్నాను, అది కూడా ఇంకా 3000 పౌండ్లు. ఈ రాజు అవడగానే చాలా ప్రశాంతంగా ఉంటాడండి, ఎందుకంటే ఈ రాజుని చూడడానికి చాలా తక్కువ జనాలు వస్తున్నారు. పాపం తక్కువ పాపులారిటీ రాజు అనుకుంటా. ఆ రామ్సే రాజు సమాధి అయితే అసలు అయ్య బాబోయ్ ఖాళీ లేదు. ఈ సమాధిలో ఈయన కొంచెం చచ్చిపోయిన తర్వాత ఊపిరి పీల్చుకుంటాడు. అయ్యా ఎవరి సమాధో కానీ అదిగో బాగుందండి. రెస్ట్ ఇన్ పీస్ అంటే ఇదే. ఈ రాజుగారి పేరు కూడా రామ్సేసే. రామ్సేస్ ఒక్కళ్ళు కాదండి, 1 2 3 4 10 16 ఉన్నారు. ఇతని నెంబర్ నాకు తెలియదు కానీ ఇతను ఎవరో ప్రశాంతంగానే ఉన్నాడు, ఎందుకంటే ఇక్కడికి జనాలు కూడా తక్కువ వస్తున్నారు. ఇందాక సమాధిలో అయితే అతనికేమో కానీ మాకు ఊపిరి రాలేదు, ఇది ఖాళీగానే ఉంది. ఇదిగోండి ఈ గోడల మీద ఈ ఆర్ట్ని మాత్రం భలే గొప్పగా పదిలిపరిచారు వీళ్ళు. చాలా బాగుంది అసలు ఇది చూడడానికి కూడా. ఈ టూమ్స్ మాత్రం నిజంగా అంటే ఒక రకంగా వర్త్ అనే చెప్పాలి. ఈ గోడలు నిన్న మొన్న మనం చూసిన టెంపుల్ గోడల కంటే కలర్ఫుల్గా ఉన్నాయి. ఇక్కడ మనం చూడవలసిన టూమ్స్లో టుటాంఖమూన్ టూంబే మెయిన్ ఫేమస్ అనమాట. దానికోసం మనం విడిగా ఒక్కొక్కరు 700 పౌండ్లు టికెట్ కట్టుకున్నాం. సో ఇదిగోండి ఇక్కడ టూంబ్ అంటే ఏంటి అనేది మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చూడండి, రాజు చచ్చిపోయిన తర్వాత వాళ్ళు ఆఫ్టర్ లైఫ్ని బిలీవ్ చేస్తారనమాట. సో ఆఫ్టర్ లైఫ్ కూడా వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ సామాన్లు, బంగారం, వెండి అన్నీ వాడుకోవాలి కాబట్టి వాళ్ళకి ఇష్టమైన వస్తువులు అన్నీ కూడా ఆ సమాధిలో పెట్టేసి ఆ టూమ్ని భద్రపరుచుకునేవారు అనమాట. ఇంతకీ ఈ టూమ్ని కనిపెట్టింది ఒక ఇంగ్లీష్ పర్సన్ అనమాట, హోవార్డ్ కార్టర్ అని చెప్పి. అతనికి 6 years పట్టింది. సో ఆ టూమ్ని కనుగొన్నప్పుడు ఎలా ఉంది, ఆ లోపల ఏమేమి దొరికినాయి అన్నీ కూడా ఇదిగో ఈ బోర్డు మీద చాలా క్లియర్గా ఫొటోస్ పెట్టారు. బాగుందనమాట. చూసారా ఇక్కడ రాజుగారికి ఇష్టమైన సామాన్లు ఏయో, డెకరేషన్ సామాన్లు ఏయో, చక్రాల్లో ఉన్నాయి, బండి ఇవన్నీ కూడా పెట్టేసుకున్నారు. ఏంటంటే చచ్చిపోయిన తర్వాత కూడా మళ్ళీ బతికేసి మళ్ళీ అవి వాడేసుకుందామనే. ఎంత ఆశ అండి బాబు నిజంగా. అయ్యి బాబోయ్, టుటాంఖమూన్ గారు ఎంత లోతులో ఎలా కట్టుకున్నావు ఆ సమాధి. ఏంటో ఎంత లోతులో సమాధి కట్టుకుని అన్ని వస్తువులు భద్రపరుచుకున్నాం, దొంగలన్నీ దోచుకు వెళ్ళిపోయారు. కింగ్ టుటాంఖమూన్ మమ్మీ ఇది. కింగ్ టుటాంఖమూన్ ఎందుకు ఇంత గ్రేట్ అనేది నేను బయటికి వెళ్ళాక చెప్తాను. ఒకటే ఒక పాయింట్. మన ప్రీవియస్ వీడియో కైరోలో మేము ఎన్ఎంఈసి మ్యూజియంకి వెళ్ళినప్పుడు 16 మమ్మీలను చూసాం. దీనికంటే పెద్ద మమ్మీలు అవి. కానీ అక్కడ మనకి వీడియో అనేది తీయకూడదు, స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అనమాట. మొత్తానికి ఇప్పుడైతే ఒక ఈజిప్ట్ మమ్మీని దగ్గరగా చూపించే అవకాశం నాకు దొరికింది. చూడండి ఇది ఎంత ఆశ్చర్యమో. 1000 సంవత్సరాల నుంచి పదిలిపరిచిన ఈ మమ్మీలు ఆ తలకాయ, పుర్రె, కాళ్ళకు వేళ్ళు కూడా కొట్టేసినాయి. అసలు చాలా ఆశ్చర్యం ఇది. టుటాంఖమూన్ చచ్చిపోయిన తర్వాత తన మమ్మీని ఇందులో భద్రపరిచారు. ఈ టుటాంఖమూన్ టూమ్ని చూడడానికి ఎంతమంది ఎక్కువ మంది ఎందుకు వస్తున్నారంటే ఈ కింగ్ ఫేమస్ అనమాట. 9 సంవత్సరాల చిన్న వయసులోనే కింగ్ అయిపోయాడు, 18 సంవత్సరాల వయసులోనే చచ్చిపోయాడు. ఎలా చచ్చిపోయాడు అనేది ఎవరికీ తెలియదు. శత్రువులు చంపారా, ఏదైనా దెబ్బ తగిలి చచ్చిపోయాడు అనేది నో ఆన్సర్ అనమాట. అందుకే టుటాంఖమూన్కి ఒక రకమైన క్రేజ్ ఉంది ఈజిప్ట్ చరిత్రలో. సో లోపల అతని మమ్మీ కూడా ఉంది. అది ఫస్ట్ నేనైతే అది రియల్ కాదేమో అనుకున్నాను, కానీ అది రియలే అంట. ఈజిప్ట్ ట్రిప్లో 2వ రోజు కైరోలో ఉన్నప్పుడు ఎన్ఎంఈసి మ్యూజియంకి వెళ్ళాం. అక్కడైతే గ్రాండ్ మమ్మీస్ హాల్లో చాలా మమ్మీలు ఉన్నాయి, ఇక్కడైతే ఒకటే ఉంది. కైరో వస్తే మాత్రం ఆ ఎన్ఎంఈసి మ్యూజియం కంపల్సరీ విజిట్ చేయండి, అమేజింగ్ ఉంటుంది. ఇందాకటి వరకు వెళ్ళిన టూమ్స్లో జనాలు తండోపతండాలుగా వచ్చేసారు, కానీ మేము రామ్సే 1 టూమ్లో ఉన్నామండి. ఇప్పుడు మా లక్క కొద్దీ మేము ఇద్దరమే ఉన్నాం. ఈ రాజుగారు ఏమో గమ్మున గబాలను లెగిసినా కూడా మాకు కంగారే అనమాట. చూడండి, ఈ టూంబ్ మాత్రం చాలా చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. ఎందుకంటే అసలు దీన్ని టచ్ చేస్తుంటే బండరాయి కొన్ని టన్నులు బరువు ఉంటుంది. ఇంతమంది టూరిస్టులు ఇక్కడికి వస్తున్నారంటే అది నిజంగా ఈజిప్ట్ పెట్టి పుట్టిందని చెప్పాలి. ఇంతమంది టూరిస్టులు వచ్చి దేశాన్ని బతికిస్తున్నారు. టూరిజం లేకపోతే ఏమీ ఉండదు అనమాట. అసలు వేరే ప్రపంచం అండి ఈజిప్ట్, వేరే ప్రపంచం అంతే.
ఇంకో కంట్రీ ఎక్స్ప్లోర్ చేయాలంటే వితౌట్ ఎనీ డౌట్ వచ్చేయండి ఈజిప్ట్. మొత్తానికి వ్యాలీ ఆఫ్ ద కింగ్స్ అయితే మస్ట్ విజిట్ అండి. మీరు ఈజిప్ట్ ట్రిప్లో కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది స్కిప్ చేయకండి. పొద్దున చెప్పిన హాట్ ఎయిర్ బెలూన్ ఏంటి, ఈ వ్యాలీ ఆఫ్ ద కింగ్స్ ఏంటి, ఖచ్చితంగా చేయాలి. నిజంగా అద్భుతం. అంటే నాకేమనిపించిందంటే మనిషి తాలూకా అత్యాస ఎలా ఉంటుంది అనేది కూడా నాకు ఆ టూమ్స్ని చూస్తే తెలిసిందనమాట. అంటే వాళ్ళతో పాటు వాళ్ళ సామాన్లు కూడా భద్రపరచుకోవడం ఏంటో, ఆఫ్టర్ లైఫ్ ఏంటో. మనం ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ వేరే ప్లేసెస్ కూడా వెళ్దాం, చాలా బాగుంటాయి. ఈవినింగ్ అయితే మనం సూర్య దేవాలయం ఇవి కూడా విజిట్ చేద్దాం అండి. హాయ్, మే నో యువర్ నేమ్ ప్లీజ్? My name is Hoyun, Where are you from? South Korea. Nice to meet you. Nice to meet you. How do you feel seeing the Valley of Kings today? Well, it was really magnificent. This is my first time to Egypt, so it's really huge, and I didn't expect the paintings to be this vibrant colors, so it was really nice. I have a question, like in Korea, is some holidays going on now? I see a lot of Korean tourists. Yeah, there is a holiday called Seol. Okay. So we have like next week we have like a big holiday, so people are coming and going, adding the holidays back and forth. So Nice. Thank you. Bye bye. బాయ్. కొరియా అమ్మాయి అండి, ఫోటో తీయమని అడిగాం. పాపం వెంటనే టక్ టక్ మని బాగా ఓపిక్గా తీస్తారు వాళ్ళు. కొరియన్స్, చైనీస్, మన ఇండియన్స్ అంటే చాలా ఫ్రెండ్లీగానే ఉంటారు. నేను చెప్తే మీరు నమ్మరు కదండి, అందుకే కొరియా అమ్మాయితో చెప్పించాను ఈజిప్ట్ రండి, బాగుంది. సో మనం ఏ చోటకెళ్ళినా ఇలాంటి బజార్లు ఉంటాయండి, వెళ్తుంటే పిలుస్తారు, ఏదో ఒకటి అమ్మడానికి ట్రై చేస్తారు. పాపం వాళ్ళకి అదే కదా లైవ్లీహుడ్. 2000 పౌండ్లు చెప్తే 400 అడగండి, మ్యాక్సిమం ఒక 500 పౌండ్లు కొనుక్కోవచ్చు అనమాట. మీకు డ్రెస్ అయినా ఒక షవల్ అయినా ఏదైనా సరే వాళ్ళు చెప్పిన దాంట్లో 1/4 అడగాలి మీరు బేరం. బేరం బాగానే ఆడాం కదా. అది హోరుస్ దేవుడు టీ షర్ట్ అనమాట. 500 చెప్తే 200 కొన్నాం. ఇది అలా ఉంటుంది అనమాట. బేరం గట్టిగా ఆడాలి. ఎక్కడికి వెళ్ళినా మాత్రం ఈ టికెట్ లైన్లు మాత్రం దారుణంగా ఉంటాయి. ఈసారి మాత్రం QR కోడ్తో కొనేద్దాం. నెక్స్ట్ మనం వెళ్తున్న ప్లేస్ హట్షేప్సూట్ టెంపుల్ అనమాట. ఇది కూడా ఒక అద్భుతమైన ఆర్కిటెక్చర్ ఉన్న టెంపులే. టికెట్ తీసుకుని లోపలికి వచ్చాం. లోపల కాగానే ఎలక్ట్రిక్ కార్కి ఒక 20 పౌండ్లు ఇచ్చి మొత్తానికైతే వచ్చేసాం మనం. హట్షేప్సూట్ టెంపుల్. హట్షేప్సూట్ రెండోసారి అడిగితే నేను కూడా మర్చిపోతాను. హాట్ చికెన్ సూప్ అని గుర్తుపెట్టుకుని దాన్ని అటు ఇటు తిప్పితే హట్షేప్సూట్ అవుతుంది అనమాట. సో తప్పండి. హట్షేప్సూట్ మన ఇండియాలో మొదటి ప్రధానమంత్రి ఎవరైనా అడిగితే టక్మని చెప్పేస్తాం, ఇందిరాగాంధీ అని. అలాగే అప్పట్లో ఈజిప్ట్ని పరిపాలించిన మొదటి ఉమెన్ క్వీన్ అనమాట. సో హట్షేప్సూట్ ఆవిడ స్పెషల్గా ఈజిప్ట్లో ఎన్నో కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులు చేసినందుకు ఫేమస్ అనమాట ఆవిడ. అందులోని మరీ ముఖ్యంగా ఈ 1000 సంవత్సరాల క్రితం కట్టించిన ఈ హట్షేప్సూట్ టెంపుల్ చాలా పాపులర్ అయింది. ఇది చూడడానికి లక్షలాది మంది టూరిస్టులు వస్తూనే ఉన్నారు. టికెట్ కౌంటర్ దగ్గర జస్ట్ 2 నిమిషాలు అటు చూసేసరికి ఒక బస్సు వస్తుంది, 30 మంది వస్తున్నారు. కొరియన్స్కి హాలిడే అంట, ఇందాక అమ్మాయి చెప్పింది కదా. సో జనాలు మాత్రం తండోపతండాలుగా వస్తున్నారు. ఈ ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బాగుందండి. ఇది ఏదైతే మీరు మౌంటైన్స్ చూస్తున్నారో తెలేబ్ మౌంటైన్స్ అంటే ఇవి మొత్తం మట్టి దిబ్బల్లాగా ఒక ఎడారి రంగులో కనిపిస్తున్నాయి. సో ఈ కొండల మధ్యలో కట్టిన అద్భుతమైన టెంపుల్ ఇది. ఇప్పుడు దూరంగా నిలబడి చెప్తున్నాను, ఈ షాట్ అంతా దగ్గర నుంచి కూడా చూపిస్తాను. అలాగే లోపలికి కూడా వెళ్దాం. లెట్స్ గో. ఇన్స్టాగ్రామ్కి వీడియో ఓకే తీద్దాం. Thank you. ఎవరి బొమ్మలు అంటారు చెప్పండి? ఇవి ఇలా 1000 సంవత్సరాల నుంచి ఇలాగే ఉన్నాయి, ఎండనక వాననక ఎడారి మధ్యలో. అదేమో టెంపుల్ మెయిన్ ద్వారం అనమాట. ఇదిగోండి, ఇదేమో గర్భగుడిలోకి ఎంట్రన్స్ అనమాట. నాకైతే ఒక రకంగా మన హిందూ మైథాలజీ గుర్తొస్తుంది. మన హిందూ ట్రెడిషన్స్, మన హిందూ టెంపుల్స్ లాగానే అనిపిస్తున్నాయి చాలా పాయింట్స్. టికెట్ తీసుకున్నాం, మళ్ళీ ఎలక్ట్రికల్ కారు, అక్కడి నుంచి నడక. లోపల మాత్రం ఏం విగ్రహం కూడా లేదు. విగ్రహం లేదు, ఏం లేదు, ఒక ట్యాబ్లో లాగా ఉంది, బోర్డులా ఉంది. టెంపుల్ స్ట్రక్చర్ అది బాగుంది కాబట్టి రావచ్చండి. ఆర్కిటెక్చర్ బయట నుంచి ఫొటోస్ మాత్రం ఈ సీనరీలో ఫోటో తీసుకుంటే మీరు మమ్మల్ని కంపల్సరీ అడుగుతారు ఈ ఫోటో ఎక్కడదని.
యూనిక్ ఆర్కిటెక్చర్స్. ఏ ఒక్కదాన్ని తక్కువ చేయలేం, అన్నిటికీ అన్నీ సూపర్. హట్షేస్పూర్ టెంపుల్ అయిపోయిన తర్వాత దాని పక్కనే ఈ గవర్నమెంట్ అప్రూవ్డ్ స్టోర్ ఉందన్నమాట. మనం ఏంటంటే ఇక్కడ ప్యూర్గా అలబాస్టర్ స్టోను, గ్రానైట్, మార్బుల్ ఇలా డిఫరెంట్ స్టోన్స్ మీద చేతితో చెక్కిన ఆర్టిఫాక్ట్స్ అన్ని కొనుక్కోవచ్చు అనమాట. ఒకసారి ఇక్కడ చూస్తే చూడండి, ఇవన్నీ హ్యాండ్ మేడ్ ఐటమ్స్ అనమాట. వేర్ డస్ దిస్ స్టోన్ యూ టేక్? లైక్ this one here begin. యా, ఫ్రమ్ డెజర్ట్ ఆర్ From this mountain here. oh from that mountain? Yeah, behind Valley the King in the mountain. oh Yeah. ఈ షాప్ పేరు ఏమొచ్చేసి లుక్స్ ఫోర్. సో ఇక్కడ ఏంటంటే ఈజిప్ట్లో ప్రాచీన కాలం నుంచి కూడా ఏదైనా వెజల్స్ చెక్కాలంటే చేత్తోనే చేసేవారు అనమాట. ఇందాక మీరు బయట చూసారు కదా, అన్నీ కూడా ఇక్కడ హ్యాండ్ మేడ్వే ఉన్నాయి 95%. ఓన్లీ కొన్ని మాత్రమే మిషన్ మేడ్. మేము కూడా ఒకటి కొనుక్కున్నాం, దాని మీద ఒక పిరమిడ్ మీద సునీల్ రోజా అని అరబిక్లో రాయించుకున్నాం అనమాట. బాగుంది. అండ్ ఇది ఏంటంటే లోకల్ టాలెంట్ని మనం ఎంకరేజ్ చేస్తున్నట్టు అనమాట. వీళ్ళని చూడగానే నాకు ఒకటే థాట్ వచ్చిందండి మైండ్లోకి. ప్రపంచం అంతా టెక్నాలజీ పరంగా చాలా దూసుకెళ్ళిపోతుంటే వీళ్ళు మాత్రం ఇంకా ఈ పాత పనిముట్లతో ఆ కొండల నుంచి సేకరించిన రాళ్ళని తెచ్చి వాటిని చేతులతో చెక్కి ఇంత అద్భుతమైన కళల్ని సృష్టించి ఇలాగ మనలాంటి టూరిస్టులకి అయితే అమ్ముతున్నారు. నిజంగా చాలా గ్రేట్ అండి, చాలా గ్రేట్. మనం భవిష్యత్తులో ఇలాంటి ఆర్ట్స్ని అయితే మనం చూడలేం. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ ఎవరు చేస్తారు చెప్పండి ఈ పని? అందరికీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, ఇవే జాబ్స్. ఇలాంటి కళల్ని మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేసి తీరాలి. ఇదనే కాదండి, మన కొండపల్లి బొమ్మలేంటి, చేనేత పరిశ్రమ ఏంటి, ఇలాంటివి మనం అందుబాటులో ఉన్నప్పుడే కొనుక్కుని సేకరించి పెట్టాలి. అలాంటి కళలు ఇంకా ముందుకెళ్ళడానికి మనం సహకరించాలి. ఇది నా ఒపీనియన్. Roja Sunil. Yes. Roja Sunil. Lady Ferris. Okay. లుక్సోర్ వెస్ట్ బ్యాంక్ ట్రిప్ అంతా మనతో సక్సెస్ఫుల్గా చేయించారనమాట, అన్ని ప్లేసెస్కి తీసుకెళ్ళి. థ్యాంక్ యూ సో మచ్. You are very welcome. Thank you. సో ఇది అతని ట్యాక్సీ అనమాట. మీరు కనుక లుక్సోర్ వస్తే నేను అతను Welcome to Egypt if you come. యా, ఐ విల్ గివ్ యువర్ కాంటాక్ట్ if any of my friends are coming here. Thank you so much, and I wish for you all the best here and outside of it. Thank you so much. So kind of. Bye bye.